హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టులో ఆఫీస్ సబార్డినేట్ గాని, ఆహ్, ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎగ్జామినర్ ఇలా డిఫరెంట్ పోస్ట్‌కైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా! ఈచ్ నోటిఫికేషన్ గురించి మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎలా అప్లై చేయాలి? లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? కంప్లీట్‌గా నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అలాగే వీడియో గాని నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన హైప్ పాయింట్ ఉంటాయి. పాయింట్స్ ఇవ్వండి. సో, ఇక్కడ మీరు ఫస్ట్ అయితే తెలంగాణ వెబ్‌సైట్‌కైతే ఈ విధంగా కనిపిస్తది కదా! ఇక్కడ చూడండి నోటిఫికేషన్ కనిపిస్తున్నాయి మనకు ఒక్కోటి. సెపరేట్‌గా ఉంటాయి. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ గాని, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ ఇలా ఇలా మీరు ఇలాగా తెలంగాణ వెబ్‌సైట్‌లోకి ఇలా వచ్చేస్తే, సో, ఇక్కడ నోటిఫికేషన్స్‌లో మీకు వన్ బై వన్ ఇలా కనిపిస్తాయండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే నెట్ సెంటర్‌లకెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. ఓకే. సో, ఇక్కడ నేను ఈచ్ నోటిఫికేషన్ పైన మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్‌ది ఫీల్డ్ అసిస్టెంట్. సో, ఫీల్డ్ అసిస్టెంట్‌ది చూడండి. దీని సాలరీ అరౌండ్ 25,000-73,000 అనుకోండి ఇక్కడ. తర్వాత దీని లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 13థ్ లాస్ట్ డేట్. సో, ఇక్కడ చూడండి డీటెయిల్ నోటిఫికేషన్. సో, 13థ్ లాస్ట్. సో, దీని మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఆహ్ ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికొచ్చి ఫీల్డ్ అసిస్టెంట్‌కి ఏదైనా డిగ్రీ చేస్తే సరిపోతది. మీరు ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్ హూ హావ్ హైయర్ థాన్ ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్. సో, మీరు ఏదైనా సపోజ్ డిగ్రీ కాకుండా మీరు పీజీ చేశారనుకోండి, ఆ సర్టిఫికేట్‌లు కూడా సబ్మిట్ చేయాలి. దాని మీనింగ్ అది. తర్వాత ఇంకొక మ్యాండేటరీ అంటే మీకు ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చుండాలి. సపోజ్ ఇప్పుడు మీరు హైదరాబాద్ కాబట్టి తెలుగు అనేది వచ్చుండాలనమాట. సో, లాంగ్వేజ్ టెస్ట్ ఉంటది. సో, ఆ లాంగ్వేజ్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. తర్వాత ఏజ్ లిమిట్ చూడండి 18-46 ఇయర్స్ ఏజ్ లిమిట్. సో, ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సో, దీనికి ఈ ఆఫీస్ మనకి ఇది ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ ఓకే. ఒక్క నిమిషం. సో, ఈ ఫీల్డ్ అసిస్టెంట్‌కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? అంటే ఎలా రిక్రూట్ చేస్తారంటే ఇక్కడ దీనికి ఒక కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటది. సో, మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. క్వెషన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటది. ఎంసీక్యూస్ 100 మార్క్స్ ఉంటది. 60 క్వెషన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ పైన, 40 క్వెషన్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్ పైన. సో, 1 మార్క్ ఉంటది. 2 అవర్స్. సో, 120 మినిట్స్. పేపర్ అనేది ఇంగ్లీషు, తెలుగులో ఉంటది క్వెషన్ పేపర్. సో, ఇక్కడ చూడండి మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి ఓసీ వాళ్ళకొచ్చి 40% ఉండాలి. ఈడబ్ల్యూసీ వాళ్ళకి 35%. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌డీ వాళ్ళకి 30% ఉండాలి. తర్వాత ఇంకొకటి చూడండి వెయిటేజ్ ఎవరికిస్తారంటే ఎవరైతే ఆల్రెడీ ఔట్‌సోర్సింగ్ బేస్‌లో హైకోర్ట్‌లో గాని ఇక్కడ వర్క్ చేస్తుంటారు లీగల్ సర్వీస్ అథారిటీలో వర్క్ చేస్తుంటే వాళ్ళకి వెయిటేజ్ అనేది ఉంటది. వాళ్ళకి మినిమమ్ 2 ఇయర్స్ ఉండాలి. సో, ఇంగా ఎగ్జామినేషన్ ఫీజు ఇది ఓకే. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్ పైన దానిపైన సెలెక్ట్ చేస్తారు అంతే. సో, సింపుల్‌గా దీన్ని ఓన్లీ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేస్తారు. సో, నెక్స్టు సో, పోస్ట్ ఆఫ్ కాపీయిస్ట్ అనేది. సో, కాపీయిస్ట్ అనే దీనికి కూడా సాలరీ చూడండి 23,000 టు అరౌండ్ 70,000 దాకా ఉంది. దీనికి కూడా లాస్ట్ డేట్ ఫిబ్రవరి 30థ్. సో, నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే దీనికి మీరు టెక్నికల్ ఇక్కడ ఇంటర్మీడియేట్ పాస్ అయితే చాలండి దీనికి. సో, డిగ్రీ అవసరం లేదు. మీరు ఇంటర్ పాస్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఉండాలి. సో, మీరు టైపింగ్ నేర్చుకోమంటారు కదా! దానికి సంబంధించింది ఇది. ఎవరైతే తర్వాత హై సో, ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ హూ హావ్ పాస్డ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఎగ్జామ్ బై హైయర్ గ్రేడ్ ఆర్ నాట్ అవైలబుల్. దోస్ హూ హావ్ పాస్డ్ ద ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఎగ్జామ్ బై సో, ఎవరైతే టైపింగ్ ఎగ్జామ్ ఉంటది కదా! ఇంగ్లీష్‌ది అది లోయర్ గ్రేడ్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళని కన్సిడర్ చేసుకుంటాం. హైయర్ గ్రేడ్ అనేది ఇక్కడ హైయర్ గ్రేడ్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ టైప్ రైటింగ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ అంటే 45 వర్డ్స్ పర్ మినిట్ ఉంటది కదా! వాళ్ళు కన్సిడర్ చేసుకొని లోయర్ గ్రేడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సిడర్ చేసుకుంటా ఉన్నాం. ద క్యాండిడేట్ హూ హావ్ హైయర్ అకాడమిక్, టెక్నికల్ ఓకే. తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఉంటది. లింగ్విస్టిక్. సో, అన్ని కోట్ల అదే ఉంటాయి. ఏజ్ లిమిట్ 18-46 ఇయర్స్. సో, నెక్స్ట్ దీనికి ఎలా టైప్ రైటింగ్ ఎగ్జామ్‌కి ఎలా రిక్రూట్ చేస్తారంటే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటది. సో, 10 మినిట్స్ ఉంటది. మీరు విత్ స్పీడ్ ఆఫ్ 45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి. 100 మార్క్స్ ఉంటదనమాట. టైపింగ్ టెస్ట్ ఉంటది. సో, ఇంటర్ క్వాలిఫికేషన్, టైపింగ్ టెస్ట్. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇది 40, 30%, 35% ఇది కామన్.
సో, టైపిస్ట్ ఎగ్జామ్‌కి ఇదే అండి. ఇంటర్ క్వాలిఫై అయితే సరిపోతది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనమాట. సో, దీని సాలరీ వచ్చి అరౌండ్ 33,000-96,000 ఉంటది. సో, లాస్ట్ డేట్ వచ్చి దీనికి గూడా ఫిబ్రవరి 30థ్. సో, దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఏ విధంగా హైర్ చేసుకుంటారు? ఆ పాయింట్ చూద్దాం. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఏదైనా సరే మీరు డిగ్రీ చేస్తే సరిపోతది. తర్వాత టెస్ట్ హైయర్ గ్రేడ్ అనమాట. దీనికి స్టెనోగ్రాఫర్‌కి మీరు టైపింగ్ ఇందాక మన టైపిస్ట్‌లో దాంట్లో లోయర్ గ్రేడ్ ఉండాలి. దీంట్లో టైప్ రైటింగ్ ఇంగ్లీష్‌లో హైయర్ గ్రేడ్ ఉంటది. 45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి మీరు. మోర్ దాన్ అనమాట. ఇది ఆడ. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో పాటు ఈ టైపిస్ట్ గూడా అంటే మీరు టైపింగ్ కూడా ఉండాలి. తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు. సో, తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ బై హైయర్ గ్రేడ్ అనేది మీరు పాస్ అయ్యుండాలి. సో, టైపిస్ట్ ఎగ్జామ్ ఉంటది కదా! అది పాస్ అయ్యుండాలి. తర్వాత మస్ట్ హావ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ ఉండాలి. తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఉంటది. దీని ఏజ్ లిమిట్ కూడా 18-46 ఇయర్స్. ఆహ్, ఇంకా నెక్స్టు మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్. సో, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ అనమాట. 5 మినిట్స్ టైమ్ ఇస్తారు. 120 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలన్నమాట 5 మినిట్స్‌లో. తర్వాత ట్రాన్సాక్షన్ బి డన్ ఆన్ కంప్యూటర్ విత్ 45 మినిట్స్. ద స్కిల్ టెస్ట్ విల్ బి 100 మార్క్స్‌కుంటది. సో, అదే అండి. దీనికి కూడా స్టెనోగ్రాఫర్‌కి ఆల్‌మోస్ట్ ఈ 2 టైపిస్ట్ రిలేటెడే అనుకోండి. దాంట్లో లోయర్ గ్రేడ్ ఉండాలి. దీనిలో అంటే మినిట్‌కి టైపింగ్ వర్డ్స్ అనేది ఎక్కువుంటాయి. అది. సో, స్టెనోగ్రాఫర్ అది. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్. అక్కడేమో టైపిస్ట్‌లో ఇంటర్ క్వాలిఫికేషన్, ఇది డిగ్రీ క్వాలిఫికేషన్. సో, నెక్స్టు టైపిస్ట్ అయిపోయింది గదా! సో, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అండి. సో, ఇది దీనికి కూడా సాలరీ వచ్చి 25,000-72,000 లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 30థ్. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి కూడా డిగ్రీ, కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత క్యాండిడేట్ హూ హావ్ ఓకే. మీరు ఎక్స్‌ట్రాగా ఏదైనా పీజీ గాని చేస్తే ఆ సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాలి. లాంగ్వేజ్ టెస్ట్ ఉంటది. ఏజ్ లిమిట్ 18-46 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు దీనికి అంటే సో, క్వెషన్ పేపర్ అనేది కంప్యూటర్ బేసు 100 మార్క్స్ ఉంటది. 40 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్. సారీ 60 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ క్వెషన్స్, 40 మార్క్స్ ఏమో ఈ జనరల్ ఇంగ్లీష్ పైన. సో, 120 మినిట్స్ ఉంటది. సో, తెలుగు, ఇంగ్లీష్‌లో ఉంటది. దీనిపైనే సెలెక్ట్ చేస్తారు. సో, మెరిట్ లిస్ట్ అనేది మార్క్స్ ఇక్కడ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్‌లో మీకు ఏవొస్తాయో దానిపైన మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో, ఇది జూనియర్ అసిస్టెంట్‌కి ఇదే అండి. ఇది డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్. సో, దీనికి గూడా డిగ్రీ ఉండాలి. సేమ్ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా ఉంటది. 22,000-60,000 67,000 సాలరీ. సో, దీని ఎడ్యుకేషన్ ఓకే. సారీ. దీని ఎడ్యుకేషన్ చూడండి. దీని తక్కువ ఉంది. రికార్డ్ అసిస్టెంట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి తక్కువుంది. సో, ఇంటర్మీడియేట్ పాస్ అయింటే సరిపోతదండి రికార్డ్ అసిస్టెంట్‌కి. తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఉంటది. ఏజ్ లిమిట్ 18-46 ఇయర్స్. రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే దీనికి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటది. సో, మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియేట్. సో, ఇక్కడ మినిమమ్ ఇంటర్మీడియేట్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని మీనింగ్ అంటే మినిమమ్ క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ అయితే చాలు. మీరు డిగ్రీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 100 మార్క్స్‌కి ఉంటది క్వెషన్ పేపర్. 60 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్. సో, దీని మెరిట్ లిస్ట్ అనేది సేమ్ దానిపైనే ప్రిపేర్ చేస్తారు. ఓకే. సో, మనకిప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయినాయి. రికార్డ్ అసిస్టెంట్ కవర్ చేసాం. దీనికి అండ్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అయిపోయింది. సో, మీరైతే నెట్ సెంటర్‌లో అప్లై చేసుకోవచ్చు. మీరు ఓన్‌గా కూడా అప్లై చేసుకోవచ్చండి. స్టెనోగ్రాఫర్ అయిపోయింది. టైప్ ఇంకా కాపీయిస్ట్ అనమాట ఇది. కాపీయిస్ట్ చూడండి. సో, దీనికి సేమ్ 24థ్ సాలరీ చూసాం గదా! ఆల్మోస్ట్ సో, దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. కాపీయిస్ట్‌కి ఇంటర్మీడియేట్ పాస్ అయ్యుండాలి. ఓకే. హైయర్ గ్రేడ్ ఉండాలి. సో, టైపిస్ట్ ఎగ్జామ్‌లో మీరు హైయర్ గ్రేడ్ 45 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేస్తారు కదా! అది ఉండాలి. తర్వాత ఇంగ్లీష్‌లో గూడా మీరు పాస్ అయ్యి ఉండాలి. టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్‌లో పాస్ అయ్యి ఉండాలి. లాంగ్వేజ్ టెస్ట్ ఉంటది. తర్వాత ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే దీనికి టైప్ రైటింగ్ ఎగ్జామ్ ఉంటది. సో, 10 మినిట్స్ ఉంటది. 45 వర్డ్స్ టైప్ చేయాలి. 100 మార్క్స్. మెరిట్ లిస్ట్ అనేది దీనిపైనే ప్రిపేర్ చేస్తారు కాపీయిస్ట్‌కి. సో, ఇక్కడ కాపీయిస్టు, టైపిస్టు, స్టెనోగ్రాఫర్ ఎవరైతే దీనికన్నిటికి టైపింగ్ అనేది మ్యాండేటరీ ఈ మూడిటికి.
సో, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండి. ఫీల్డ్ అసిస్టెంట్ దీనికి 24,000-72,000 సాలరీ ఉంది. లాస్ట్ డేట్ ఫిబ్రవరి 13థ్. సో, దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ సింపుల్. ఏజ్ లిమిట్ 18-46 ఇయర్స్. సో, ఏ విధంగా ఎగ్జామ్ సెలెక్ట్ చేస్తారంటే, సో, మీ మినిమమ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. సో, 100 మార్క్స్ క్వెషన్ పేపర్ ఉంటది. 60 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్. దీనిపైనే సెలెక్ట్ చేస్తారు. ఫీల్డ్ అసిస్టెంటు ఇప్పుడు మనకి 3 ఉన్నాయి కదా! ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ అని. ఇవి వీటికి చూసుకోండి జూనియర్ అసిస్టెంట్ ఇవి. సో, మినిమమ్ క్వాలిఫికేషన్ ఇచ్చేస్తారు. ఇదే అండి తెలంగాణలో రిలీజ్ అయిన నోటిఫికేషన్స్. కానీ ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఐ బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. సో, ఆల్‌మోస్ట్ అన్ని నోటిఫికేషన్ కవర్ చేశాను. మీరు ఈ విధంగా వెబ్‌సైట్‌లోకొచ్చి డైరెక్ట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు నెట్ సెంటర్‌కెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ఇన్నున్నాయండి. దీనికన్నిటికి అప్లికేషన్ లింక్ అనేది ఈ విధంగా ఇక్కడ ఉంది. దీనిపైన క్లిక్ చేసినామంటే అన్నిటికి సబ్మిట్ చేసే లింక్ అనేది వస్తది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. ఈ విధంగా మీరు దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి గదా! ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ వన్ టైమ్ ఆహ్, రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అన్నిటికి అప్లై చేసుకోవాలి వన్ బై వన్ నోటిఫికేషన్‌కి. సో, మీరు ఏది అప్లై చేయాలంటే సెపరేట్‌గా అప్లై చేసుకోవాలి. జూనియర్ అసిస్టెంటా? స్టెనోగ్రాఫరా? ఇక్కడ ఉన్నాయి కదా! మీరు న్యూ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఇంతవరకు మీరు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి సో, ఈ విధంగా వస్తదనమాట అప్లికేషను. సో, మీరే ఓన్‌గా సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా. ఇక్కడ అగ్రీ కొట్టేసామా, ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. మీ మెయిల్ ఐడీ, మీ ఫోను నంబర్ ఇక్కడ చూడండి మీరు ప్రెజెంట్ కాంట్రాక్ట్ బేస్ పైన, ఔట్‌సోర్సింగ్ పైన వర్క్ చేస్తున్నారా? సో, మీ నేమ్ అనేది యాస్ పర్ ఎస్ఎస్‌సిలో ఉన్నట్టు గాని, బర్త్ సర్టిఫికేట్‌లో ఉన్నట్టు గాని మెన్షన్ చేయండి. యాస్ పర్ ఎస్ఎస్‌సి ఇప్పుడు కొంతమంది నేమ్ చేంజ్ అయిన ఉంటారు. సో, మీరు బర్త్ సర్టిఫికేట్‌లో ఎస్ఎస్‌సిలో నేమ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి బర్త్ సర్టిఫికేట్‌లో నేమ్ చేంజ్ చేసుకోండి. అప్లై చేసుకోవచ్చు. మీ ఫాదర్ నేమ్, మీ మెయిల్ ఐడీ, బర్త్ సర్టిఫికేట్, మ్యారేజ్ స్టాటస్, కేటగరీ వీటితో మీరు ఈ విధంగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ అడ్రెస్ ఇవన్నీ టైప్ చేసి తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. సో, ఫైనల్‌గా ఇది అండి. సో, ఇది గాని యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.